ఈ ఏడాది నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ టాపిక్స్గా నిలిచిన సెలబ్రిటీస్లో ఒకరు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న ఆయన టాలెంట్ని దేశం మొత్తం నచ్చింది. అందుకే తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. తన అద్భుతమైన స్కిల్స్కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలా ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్గా దూసుకుపోతున్న సమయంలో ఆయన అరెస్ట్ అవ్వటం అందరినీ షాక్కి గురిచేసింది. తన టీంలో అసిస్టెంట్ డాన్సర్గా పనిచేసే శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, తనని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో సంచలన ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. దీంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో హాజరుపరిచి 4 రోజుల పాటు రిమాండ్కి తరలించి విచారించిన పోలీసులు చివరికి మధ్యంతర బెయిల్ మీద విడుదల చేశారు. బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్కి అవకాశాలు మళ్లీ దొరుకుతాయా అని అందరూ అనుకున్నారు. మొదట్లో కాస్త కష్టంగా మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318 ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన చిన్నగా ఫామ్ లోకి వస్తున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతూ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మన టాలీవుడ్ నుండి నేషనల్ అవార్డ్స్ అందుకున్న మీరిద్దరూ అరెస్ట్ అవటంపై మీరేమంటారు అని అడగ్గా జానీ సమాధానం చెప్పకుండా కోపంతో వెళ్లిపోయాడు. అప్పటి వరకు చాలా కూల్గా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పిన ఆయన అల్లు అర్జున్ మ్యాటర్ తీయగానే ఎందుకలా వెళ్లిపోయాడు అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ సుకుమార్ హస్తం ఉందని చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు జానీ మాస్టర్ రియాక్షన్ చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రచారమైన ఆ రూమర్ నిజమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా అల్లు అర్జున్కి జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి? అతని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ అందించాడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం ఇంతకు ముందు మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చేశాడు? అసలు నిజమేంటి? ఇవన్నీ తెలియాలంటే జానీ మాస్టర్ నోరు విప్పాల్సిందే.